ఏం పేరమ్మా? మల్లమ్మ. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉన్నాం. బతుకమ్మ కుంటలోనే ఉంటున్నాం. బతుకమ్మ కుంటకు సంబంధించి పెద్దగా చేస్తాము అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. సో చుట్టుపక్కల కూడా మీ ఇల్లు ఉన్నట్టున్నాయి. అవును. సో మరి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తా ఉన్నారు. మరి మేము 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఆ, 35 ఏళ్ళ మేము కొనుక్కొని ఆ, అప్పటి నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఆ. మరి కబ్జాలు చేసిరని చెప్తా ఉన్నారు. కబ్జా ఏం చేయాలి, మేము కొనుక్కున్నాం. ఆ. బతుకమ్మ కుంట 16 ఎకరాలు ఉండే దాన్ని కబ్జా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 5-6 ఎకరాలు అయింది అని చెప్తా ఉన్నారు. బతుకమ్మ కుంట ఉండే కానీ మరి కొనుక్కొనే కట్టుకున్నాం. మీరు అది కొనుక్కొని కట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ ఉందా మీకు? ఉన్నది. సో మరి పక్కనే ఉంది కాబట్టి అడుగుతా ఉన్నాను. మరి కబ్జాకి అయితే లేదు మీద? కబ్జా లేదు. కబ్జాలు లేవు. లేవు. ఎట్లా ఉంటాయి ఇక్కడ ప్రాంతము? మొన్న ఏమో తవ్వుతా నీళ్ళు వచ్చినాయని అంటున్నారు బతుకమ్మ కుంటలో. అంటే ఉన్నాయి నీళ్ళు, బతుకమ్మ కుంటలో ఉన్నాయి నీళ్ళు. ఏడాది అవినా వస్తాయి బతుకమ్మ కుంటలో. ఏడాది వాటర్ వస్తాయి. ఇక్కడ మీకు వస్తాయా? మరి మీరు కూడా పక్కనే ఉంది కాబట్టి వస్తాయి. బోర్ వేసుకున్నారా మీరు? వేసుకున్నాం. ఎన్ని ఫీట్లు వేసుకున్నారు? 100 ఫీట్లు వేసుకున్నాం. 100 ఫీట్లు వేసుకున్నారు. మరి 5 ఫీట్లకే వస్తే 100 ఫీట్లకి ఎట్లా వేసుకున్నారు మీరు? వేసుకున్నాం అట్లా. మళ్ళీ 5 ఫీట్లకే వస్తే బురద ఉంటుందని మేము అట్లా వేసుకున్నాం. ఓకే. మరి ప్రభుత్వం కూల్ చేస్తా అంటే ఏంది పరిస్థితి? ఎట్లా కూల్ చేస్తారు సార్? మేము 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కదా. మరి ఎట్లా కూల్? చాలా చోట్ల కూడా కూలుస్తుంది, చూసారా? మీకు తెలుసా? మరికి అన్ని ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడు కూలుస్తానంటే ఎట్లా? కొన్నప్పుడు అప్పుడు అంటేనే కొనకుందుము. అన్ని ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము. అప్పటి నుంచి అనంది ఇప్పుడు కూలుస్తామంటే ఎట్లా? ఎవరు ఊరుకుంటారు సార్? ఎవరు ఊరుకోరండి. మరి కబ్జాకు గురి అయినప్పుడు మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా అంటుంది. కబ్జా ఏం కాదు, కొన్నాం. మరి చాలా చోట్ల ఇటు చుట్టుపక్కల బతుకమ్మ కుంట పక్కన మొత్తం కబ్జా చేసిరు అంటారు కదా. కబ్జా అయితే ఎవరు చేసినారో తెలియదు కానీ మేమైతే కొనుక్కున్నాం. మీరైతే కొనుక్కున్నారు. మీ పేరు ఏం పేరు? నా పేరు కవిత. కవిత. ఏంటి బతుకమ్మ కుంటకు సంబంధించి కబ్జాలు జరిగినాయి అంటున్నారు, చాలా చెప్తా ఉన్నారు. అసలు ఏంటి? ఏమో మాకు తెలియదు కానీ ఎవరి ఇల్లు మాత్రం ఇబ్బంది పెట్టకుండా అక్కడ పార్కా ఏం చేస్తాడో గవర్నమెంట్ అట్లా చేయమను. ఒకరి ఇల్లు మాత్రం ఇది చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఊర్లలో జాగాలు అమ్ముకొని చేర్చి కష్టపడి కట్టుకున్న వాళ్ళ ఇళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. రాని వాళ్ళ గురించి వాటర్ వస్తుందంటే మరి కుంట కాబట్టి వాటర్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు చేయమను. మళ్ళీ నోటీస్ ఇచ్చి వేరే వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది? వాళ్ళు ఏదన్నా ఇదైపోతారు అంతే. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ మంచిగా చేస్తే సరిపోద్ది. మరి కబ్జాలకు గురి అయినప్పుడు మరి కూల్చి చేస్తానని ప్రభుత్వం అంటుంది కదా, మరి కబ్జాలు నిజంగానే గురైనాయి ఇక్కడ? ఏమో మరి అక్కడ చేసిరేమో వెనక సైడు, ఇక్కడైతే ఎవరు చేయలే. ఇంకా చాలా ఉంది కదా వెనక, బ్యాక్ సైడ్ ఫ్రంట్ అవన్నీ అక్కడ సైడ్ ఏమన్నా తీసిరేమో కానీ మేమైతే ఇక్కడ ఎవరైనా చేయలే. కష్టపడి కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు రీసెంట్గా. అంతంత మంచిగా కష్టపడి కట్టుకున్న వాళ్ళను ఇల్లు తీసేస్తే ఏమొస్తుంది అన్న? లేని వాళ్ళకు ఇల్లు ఇస్తున్నారు. అట్లనే మంచి మంచి పనులు చేయాలి కానీ ఒకరికి కడుపు కొట్టడం బాగుండదు. హైడ్రా గొప్పగా పని చేస్తుంది అంటున్నారు. అక్రమంగా నిర్మించిన వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తాము, చెరువులను బాగా చేస్తాము. హైడ్రా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇల్లు కూల్చేస్తున్నానంటే అంతంత ఇల్లు కట్టినాక ఎట్లా అన్న చెప్పు? ఆలోచించి కొంచెం గవర్నమెంట్, ఎందుకంటే మీరు అకస్మాత్తుగా తీసేస్తే వాళ్ళ ప్రాణాలు ఎట్లుంటాయి? అందుకే దానికి తగ్గట్టు ఇకనైనా ఇంకోసారి వేరే వాళ్ళు చేయకుండా చర్య తీసుకోండి కానీ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది పెట్టకుండా పార్కా ఏం కడతాడా చేయమను. ఇక్కడ అన్నీ అట్లా ఉండలేము. చెత్తను కూడా ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు వీడియో తీసుకోండి, ఎట్లా ఉంటున్నామో ఏంది అన్నది. దోమల గురించి జర ఆలోచించి గవర్నమెంట్ మంచి సొల్యూషన్ తీసుకోండి, ఇబ్బంది పెట్టకుండా. 5 ఫీట్లకే వాటర్ వస్తున్నాయి అంటారు. మరి చుట్టుపక్కల కూడా అట్లే వస్తాయి 5 ఫీట్లకు 10 ఫీట్లకు? ఇప్పుడు మీరున్న ప్రాంతంలో తవ్వి చూడు మనం. ఇప్పుడు 5 ఫీట్లకైతే ఎక్కడైతే వస్తుందో అట్లా పక్కనే ఇంకా చూడు మనం, చూస్తే వాళ్ళకి తెలిసిపోద్ది కదా. కుంట కదా అది, బతుకమ్మ కుంట ఎన్నేళ్ళ నుంచో ఉందంట. మా మామ వాళ్ళు వచ్చే 40 ఏళ్ళు, 40 పైన అయిపోయింది. మేము ఇప్పుడు ప్రస్తుతానికి పని చేసుకుంటూ ఉంటున్నాం ఏదో. రెంట్ కట్టుకుంటా మేము ఇక్కడ ఉంటున్నాం. మంచి పనులు ఇలాంటివి చేయాలి. డస్ట్బిన్ గీవి చేసేటి, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు, మాకు కమిటీ వాళ్ళు లేదు కమిటీ వాళ్ళు అలాంటివి చేయాలి. కానీ ఇవేమొస్తాయి సార్? ఆ కుంట ఎక్కడదో ఎన్నేళ్ళదో పట్టుకొని తవ్వుకుంటా ఇక్కడ అక్కడ ల్యాండ్ ఉంది ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇవన్నీ ఎందుకు సార్? ఉంటే వాళ్ళది అన్నట్టు వాళ్ళు ఒక సంస్థ పెట్టి ఇట్లా ఇప్పుడు పెట్టాలి. ఇప్పుడు మధ్యలో పెట్టారు ఒక బోర్డు, అట్లా ఆనాడే పెట్టాలి. పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చేయమని అంతే.